లిటిల్ కృష్ణ క్రౌడ్ ఫండింగ్ స్కామ్లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల రోల్ ఇంకా కొంతమంది జనాలు కొంతమంది కాదు, ఇంకా చెప్పాలంటే చాలామంది జనాలు ఇంకా ఒక రాంగ్ పర్సెప్షన్లోనే ఉన్నారు. లైక్ కళ్యాణ్ పడాలది ఏదో రోల్ ఉంది, రాయల్ మెక్రమణది ఈ రోల్ ఉంది. రాయల్ మెక్రమణ అండ్ అదర్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ కంటే కళ్యాణ్ పడాల మీదే ఎక్కువ హేట్రెడ్ కానీ ట్రోలింగ్ కానీ జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ అన్ఫేర్. ఎందుకంటే అక్కడ నిజాలు ఏంటో నాకు తెలుసు, నేను మాట్లాడాను, నేను ఉదయం వీడియోలో కూడా చెప్పాను. బట్ ఆ చాట్ పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. పర్సనల్గా ఆయన చెప్పాడు, నాకు వివరణ వచ్చింది, అండ్ లిటిల్ కృష్ణ ఫాదరే చెప్పాడు కాబట్టి. బట్ స్టిల్ దాన్ని కళ్యాణ్ పడలేని వాళ్ళు అవ్వచ్చు, ఆర్ ఎక్స్వైజీ ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కొన్ని క్యాంపెయిన్స్ అది తప్పు అనిపించింది. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా, బిగ్ బాస్ విన్నర్ లేదు, రన్నర్ లేదు, ఎవరైనా తప్పే. తప్పులు చేయలేనప్పుడు చేయలేని పర్సన్ కూడా బ్లేమ్ చేసి అలాగా ఆ లైట్లో చూపించడం, బ్యాడ్ లైట్లో చాలా తప్పు. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఈ పొజిషన్లో ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు. సో అదంతా ఏమంటారంటే బూడిదలో పోసిన పన్నీర్లా తయారైపోద్ది ఇంకా. సో దాని గురించి వివరణ ఇవ్వడం కోసమే రిగార్డింగ్, అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. వేరే అప్డేట్లు ఉన్నాయి ఈ లిటిల్ కృష్ణ స్కామ్స్వి, చాలా స్కామ్స్ ఉన్నాయి. అండ్ నవీన్ రామ్ సింగ్ది, మన బాబు ఎవరు డెలివరీ ర్యాపిడో బాయ్, ఆ బాబు, అవన్నీ ఉన్నాయి. అది నైట్ అప్లోడ్ ఆర్ మార్నింగ్ అయినా చేస్తాను, ఇంకొన్ని ఇన్ఫో కావాలి. బట్ ఈ వీడియో దిస్ ఈస్ కన్ఫైన్ ఓన్లీ కళ్యాణ్ పడాల రోల్ ఏంటి ఇందులో అనేది. ఓకేనా? సో వీడియో పూర్తిగా అయ్యాక దయచేసి లైక్ చేయండి, హైప్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి నేను సబ్స్క్రైబ్ చేయమన్నట్లు మీరు లైక్ హైప్ చేస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది, నిజం ఎక్కువ మందికి తెలుస్తుందని. ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పటికి నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ఆడియన్స్కి, ఎవరైతే ఈ లిటిల్ కృష్ణ స్కామ్ గురించి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది స్కామ్ ఎలా జరిగింది, అందులో పెద్ద హస్తం ఎవరిది, నవీన్ రామ్ సింగ్ అనే విషయం. ఓకే, కానీ గత ఆఫ్ లేట్ ఒక 2 రోజుల నుంచి ఏమొచ్చింది, ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఇందులో పెయిడ్ కొలాబ్ చేశారు. పెయిడ్ కొలాబ్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు, పెయిడ్ కొలాబ్, పెయిడ్ పియర్ అంటే ఎలా పోర్ట్రే చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళకు ఒక ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీకి డబ్బులు ఇస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సర్లను పిలుస్తారు, ఆ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి ప్రమోట్ చేసి వెళ్ళిపోతారు. సో ప్రమోట్ చేసి వెళ్ళిపోయినందుకు ఆ ఏజెన్సీ వాళ్ళు కొంత షేర్ అమౌంట్ ఇస్తారు అని, ఇది నెరేటివ్ సెట్ చేశారు. అది నిజంగా అలాంటి ఏజెన్సీస్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఇక్కడ ఈ బాబు విషయంలో అలాంటిది ఏం జరగలేదు. అలా జరిగినట్టు దృశ్యం కదా చెప్పింది మన నవీన్ రామ్ సింగ్ బాబు. ఎవరికి? లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళు అది నమ్మేశారు. వాళ్ళు ఎందుకు నమ్మేశారు, ఇప్పుడు ఎందుకు రిలీజ్ అయ్యారు, ముందెందుకు రిలీజ్ అవ్వలేదు, మొత్తం అమౌంట్ అంతా వచ్చిన తర్వాత ఎందుకు రివీల్ చేస్తున్నారు, అనేవి మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? ఇక్కడ వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. ఆ పేరుల్లో గట్టిగా వినబడిన పేరేంది? కళ్యాణ్ పడాల. ఎలా చెప్పారు? ఫస్ట్ సగం, అందుకే తలా తోక లేని వీడియోలో నమ్మకండి. అసలు ఏం జరిగింది? వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు? కళ్యాణ్ పడాల గారు వచ్చి అది రాలేదు, ఆయన స్టోరీ పెట్టారు, స్టోరీ రీవ్యూ పెట్టారు, మా స్కానర్ పెట్టారు అని. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అక్కడ కళ్యాణ్ పడాల బ్యాంక్ అకౌంట్ స్కానర్ పెట్టలేదు. కళ్యాణ్ పడాల పిఆర్ ఒకవేళ ఉంటే వాళ్ళ స్కానర్లు కాదు, వాళ్ళ ఫ్యాన్స్ది కాదు, ఏమంటారు, ఇంపాక్ట్ గురువులో ఏదైతే లెజిట్ అకౌంట్ ఉందో అదే పెట్టాడు ఆయన. ఎందుకు? హెల్ప్ చేద్దామని కదా. నెక్స్ట్ కళ్యాణ్ పడాల ఏమి వచ్చి డబ్బులు తీసుకోలేదు ఈ దగ్గరికి వచ్చి, అండ్ ఆయన వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఓకేనా? సో మనీ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్లో కళ్యాణ్ది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, యాక్టివ్ అయినా ఎటువంటి రోలు లేదు. కానీ ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, ఇలాగ వాళ్ళు చేసినందుకు డబ్బులు అడుగుతారు, నేను డబ్బులు ఇవ్వాలి ఏజెన్సీస్, కానీ 12 లక్షలు తీసుకొని వీళ్ళందరినీ మోసం చేశారు. అందులో గట్టిగా మోసపోయినాడు కళ్యాణ్ పడాల. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మా విజయనగరం బాబు, మా విజయనగరం పిల్లోడు అని చెప్పి ఆయన స్టోరీ పెట్టినందుకు ఇప్పుడు అనవసరమైన విమర్శలు, అనవసరమైన హేటెడ్ వస్తుంది. అది ఎలాంటి టైంలో వస్తుందో ఆలోచించండి. ఈరోజు నిన్న సబ్జెక్ట్ ద కరెక్షన్ జియోవోడో ఎవరో కొన్ని మ్యాగజైన్స్ లాంటిది రిలీజ్ చేసి ఈయన గురించి కొన్ని పేజెస్ మంచిగా రాశారు. యంగెస్ట్ పర్సన్ టు విన్ బిగ్ బాస్ అక్రాస్ ది కంట్రీ, 65% ఓట్ షేరు, ఇవన్నీ. అంటే అంత మంచి అకేషన్ కూడా ఇప్పుడు ఆ పర్సన్ ఎంజాయ్ లేని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. తొందర కూడా స్కాన్ ఉంది, రోల్ ఉంది స్కామ్లో, ఈయన పిఆర్ ఏదో చేశారు, ఈయన 5 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు. ఆయన అసలు అవసరమైంది
కళ్యాణ్ పడాల అనే వ్యక్తి డబ్బులు తీసుకోవాల్సిన ఆస్కారం ఏముంది? మీరు లాజికల్గా ఆలోచించండి. డబ్బులు తీసుకునేవాడైతే బిగ్ బాస్లోనే డబ్బులు ఆఫర్ చేసిన మల్టిపుల్ కేసెస్లో వద్దనేసాడు. అండ్ వేరే కంటెస్టెంట్లు మనీ తీసుకున్నాడని తీసుకున్నా అన్నాడు. మనీ మైండెడ్ అయితే మీకు అక్కడే అర్థమైపోద్ది. అండ్ అగ్ని పరీక్షకి వచ్చినప్పుడు కూడా, అంటే ఇది బిగ్ బాస్ వ్యూవర్స్కి అర్థమవుతుంది, వేరే వ్యూవర్స్కి అర్థం కాదు. ఒక రియాలిటీ షో ఉంది, ఆ రియాలిటీ షోకి ఈయన డైరెక్ట్గా రాలే. అగ్ని పరీక్ష అనే షోలో టాపర్ అయ్యి అది ద్వారా నుంచి బిగ్ బాస్కి వచ్చి విన్నర్ అయ్యాడు. ఓకేనా? సో అప్పుడు కూడా ఈ ఆర్ఫనేజ్కి ఇలాంటివి చేయడం, ఇలా కొన్ని చిన్న చిన్న పెద్ద పెద్ద చారిటీలు చేశాడని నేను చెప్పట్లేదు. అదేదో సినిమాలో రజనీకాంత్లో ఆయన బ్యాండ్ విత్, ఆయన ఫినాన్షియల్ లోవర్ మిడిల్ క్లాస్, ఇప్పుడు కూడా లోవర్ మిడిల్ క్లాసే. సో ఎంత చేయాలో అంత చేసుకుని వచ్చిన వ్యక్తి ఎందుకు చిన్న పిల్లడి దగ్గర పైసలు దొబ్బేస్తారని అనుకుంటారు? సో ఇప్పుడు ఏమవుతుంది, అనవసరంగా మిస్లీడ్ చేసి అబ్బాయికి వచ్చిన ఫేము పోగొట్టేస్తున్నారు. ఆ అబ్బాయికి మంచి అకేషన్ ఇది ఎంజాయ్ చేయాల్సిన అకేషను. ఒక ఏదో సాంగ్ కూడా రిలీజ్ ఉందంట, అవన్నీ చెడగొడుతున్నారు కావాలని కొంతమంది. తప్పది, దయచేసి అలా చెయ్యొద్దు. అతని రోల్ ఏమీ లేదు. నేను అడిగాను, ఆ స్క్రీన్ షాట్లు ఇటుపక్క అటుపక్క వేస్తాను, కావాలంటే పాజ్ చేసానో చూసుకుని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను స్టోరీల్లో. మై రివ్యూస్ అఫీషియల్ ఉంటుంది 11,000 చేంజ్, కావాలంటే అక్కడ చూడండి, ఇక్కడ కూడా పెడతాను. నేను ఆయనకి ఎందుకు మెసేజ్ చేశానంటే నాకు తెలుసు అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుందేమో, మీ వివరణ ఇవ్వండి అని నేను చెప్తే స్క్రీన్ షాట్స్ పెడతాను ఇటు మొత్తం. అది చాలా పెద్ద లాంగ్ కాంటాక్ట్స్లు అవన్నీ పెడతా. నేను ఎందుకు ఇవ్వమన్నానంటే ఆ 1% ఎడ్జ్ కూడా తీసుకోవద్దు బ్రో. ఎందుకంటే మీరు సెలబ్రిటీ కూడా కాదు. సెలబ్రిటీ ఇన్ ద సెన్స్ ఫస్ట్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి కాదు, ఇతను కామన్ మ్యాన్ కదా. సో జనాల్లో ఒక జలస్ ఉంటుంది కొంతమందికి, కిందవాడు పైకి ఎదిగితే తట్టుకోలేరు. సో అలాంటి టైంలో మనం నిజంగా తప్పు చేయకపోయినా కూడా ఇరికించేలాగా ఉంటారు కన్నింగ్. ఆ ఛాన్స్ తీసుకోకుండా మీరు వీడియో చేయండి అంటే ఆయన వివరణ కూడా నాకు బాగా అనిపించింది. అందుకే ఇంకా సరే, ఎండ్ ఆఫ్ ద డే అతని చాయిస్ కదా అని నేను వదిలేశాను. అయినా కూడా అది ఇలా వస్తుంది, నాకే బాధ అనిపించేస్తుంది. అతనేమంటాను, బ్రదర్ నేను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనే అప్పుడు నిజంగా మా ఊరోడు బాబు బాగాలేదని చెప్పి నేను హెల్ప్ చేస్తే రివర్స్లో అలా చేశారంటే అలా కల్లో కూడా అనుకోలేదు. అండ్ వాళ్ళ ఫాదరు నేను మనీ తీసుకున్నాను అని ఉంటే నేను రెస్పాండ్ అవును. ఆయన ఫాదరే చెప్తున్నారు కదా నా పేరు యూజ్ చేసి ఇలా పెయిడ్ కాలాబు నవీన్ చేశారని, అందుకే నేను చెప్పట్లేదు. అంతకుమించి ఏం లేదు, నేనేం వివరణ ఇవ్వాలి ఇందులోని. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది, నచ్చింది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లు వస్తాయని నాకు తెలుసు ముందుగానే, నాకు తెలుసు ఇలాంటివి జరుగుతాయని. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అతని దశలో మంచి చేస్తే దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు ఈ విన్నింగ్ మూమెంటు, ఆయన సెలబ్రేట్ చేయాల్సిన మూమెంట్స్ చాలా ఉన్నాయి ప్రజెంట్ రైట్ నో. అది చెరిష్ చేయలేకుండా ఉన్న సిచ్యువేషన్లో పడేశారు పాపం. తప్పది, చాలా తప్పు. సో నేనేం క్లియర్ చేద్దాం అనుకున్నానంటే, కళ్యాణ్ పడాలి అది ఒక 0 పాయింట్, అసలు ఏమీ లేదు రోలు. ఆయన పాపం మంచిగా చేసి బలిపసి అయిపోతున్నాడు. తప్పది. అతను అలాంటి పని ఏమీ చేయలేదు, పిల్లోడి కోసం చేశాడు. ఈ రోజుల్లో చెప్పే కదా, మంచి చేస్తే మనకే బొక్క. అలాగే మిగిలిన వాళ్ళు కూడా, రాయల్ మెక్ రమణ కానీ, పల్సర్ బైక్ రమణ కానీ, వీళ్ళందరూ పాపం మంచి చేస్తే రివర్స్లో తగిలింది. కంగారు పడద్దు. తప్పు చేసినోడు దొరకడం లేట్ అయినా అతి దారుణంగా దొరుకుతాడు. వెయిట్ చేయండి. మీరు ఏదో అనుకుంటున్నారు ఈ స్కామ్లో ఓన్లీ నవీల్ రామ్ సింగే ఉన్నారనే, పప్పులో కాలేస్తారు. నేను అందుకే వెయిట్ చేస్తున్నా. ఇది మొత్తం దీని చివరి వరకు వచ్చే వరకు మనం మాట్లాడాలి. ఇది ఒక్క స్కామ్ రిలేటెడ్ అనుకుంటున్నారా? చాలా పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంది దీని ముందు. చాలా మీరు షాక్ అవుతారు. అలాంటి పెద్ద పెద్ద తలకాయలు అసలు ట్విస్టుల్లో ఉన్నాయి. సో అందుకే ఒకేసారి కాకుండా మీకు సీక్వెన్స్లో నేను అప్డేట్స్ రాగానే నేను వీడియో చేస్తాను. బట్ ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే, అనవసరంగా ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తున్నారు. అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది, దయచేసి చెడదొబ్బదు. ఓకేనా? బిగ్ బాస్ టైంలో మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చకపోతే మాట్లాడండి. ఆ సీజన్లో అయిపోయిన తర్వాత ఇది రాంగ్ కదా, ఎలిగేషన్స్ ఇవన్నీ. సో ఇది జరిగింది, అతను తప్పేమీ లేదు. సో దయచేసి అతన్ని ప్రశాంతంగా వదిలేయండి. మీకేమైనా అనిపిస్తే మీ వ్యూ పాయింట్ బలంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ వైడర్ ఆడియన్స్కి వెళ్ళి నిజం తెలుస్తుంది, అంతకుమించి చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.